హలో అండి. టుడే వ్లాగ్ ఏంటంటే యూఎస్‌లో ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదండీ! అలాంటి వారి కోసం నేను షేర్ చేస్తున్నాను. ఇండియా నుండి న్యూగా యూఎస్ వచ్చేవారు ఎవరికైనా డౌట్ ఉంటుంది కదండీ! ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనం కిడ్స్ కోసం స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇండియా నుండి కిడ్స్‌ని తీసుకొని వచ్చే ముందు వారి కోసం ఏం డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా! అలాంటి వారి కోసం షేర్ చేస్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను. యూఎస్‌లో ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషనే ఉంటుందండి. మనం ఏం పే చేయవలసిన అవసరం లేదు. స్కూల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. పబ్లిక్ స్కూల్స్ ఉంటాయండి ఇక్కడ. పబ్లిక్ ప్లస్ చార్టెడ్ స్కూల్స్ ఉంటాయి. చార్టెడ్ స్కూల్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్స్. పబ్లిక్ స్కూల్స్ ఏంటంటే పబ్లిక్ స్కూల్స్‌కి కంప్లీట్‌గా ఫండ్స్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తారండి. సో ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుంది. పబ్లిక్ స్కూల్స్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్. ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. బుక్స్ అండ్ స్టేషనరీ వారే ప్రొవైడ్ చేస్తారు. ట్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారండి. పబ్లిక్ ప్లస్ చార్టెడ్ స్కూల్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది, ఫుడ్ ఫ్రీ ఉంటుంది, బుక్స్ ఫ్రీ ఉంటుంది, స్టేషనరీ ఫ్రీ ఉంటుందండి. వారు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయరు. పబ్లిక్ ప్లస్ చార్టెడ్ స్కూల్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఓన్లీ ఫ్రీ ఉంటుందండి. రిమైనింగ్ మనమే ప్రొవైడ్ చేయాలి. ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. స్టేషనరీ మనమే తీసుకోవాలి. ఫుడ్ కూడా మనమే ప్రొవైడ్ చేయాలండి. అన్ని స్కూల్స్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అది మన ఓన్ డెసిషన్ అండి. మనం ఫుడ్ తీసుకోవాలి లేదు అని. ఆ ఫుడ్ మనకు సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకొని ఓన్గా మనం పంపించుకోవచ్చు ఫుడ్. చార్టెడ్ స్కూల్లో ఎవ్రీథింగ్ మనమే ప్రొవైడ్ చేయాలి. ఎడ్యుకేషన్ ఒకటే ఫ్రీ ఉంటుందండి. ఇండియా నుండి వచ్చిన వెంటనే ఇక్కడ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న కమ్యూనిటీ దగ్గరలో పబ్లిక్ స్కూల్స్ ఉంటాయండి. మనం ఆ జిప్ కోడ్ దగ్గరలో ఏ పబ్లిక్ స్కూల్ దగ్గరలో ఉంటుందో అక్కడ కంపల్సరీగా వారు మనకి అడ్మిషన్ ఇవ్వాలి. ఏ టైంలో వెళ్ళినా అడ్మిషన్ ఇవ్వాలండి. మనం ఐడి కార్డ్ ప్రొవైడ్ చేయాలి. మనది కిడ్స్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకొని రావాలండి. ఇండియా నుండి ఇక్కడికి వచ్చేవారు వారు చెక్ చేస్తారు. ఇక్కడ అన్ని స్కూల్స్లో నర్స్ ఉంటారండి ఒకరు. వారు చెక్ చేస్తారు. మనం తీసుకొని వచ్చిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అందులో ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా కిడ్స్కి వ్యాక్సినేషన్ వేయించాలి అంటే వారు చెప్తారు. మనం ఇక్కడ CVS అలా ఇక్కడ మనం వేయించుకోవచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. కానీ అక్కడ నుండి వచ్చే ముందు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా మనం తీసుకొని రావాలి. మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఏ టైంలో వచ్చినా మనకు కంపల్సరీగా ఇక్కడ అడ్మిషన్ ఇస్తారండి. ప్రాబ్లం ఏముండదు. పబ్లిక్ ప్లస్ చార్టెడ్ స్కూల్ జాయిన్ చేయాలి అనుకోండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ ఇయరే మనము ఆన్లైన్లో స్కూల్లో అప్లై చేయాలండి అడ్మిషన్. మనకి సిస్టమే సెలెక్ట్ చేస్తుంది. మనకి అడ్మిషన్ కన్ఫామ్ అయితే మనకు మెయిల్ చేస్తారండి. మనం అలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ ప్లస్ చార్టెడ్ స్కూల్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. సో మనం ముందే అప్లై చేసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ స్కూలే సెలెక్ట్ చేసుకోవాలి మా కిడ్స్ కోసం అని థింక్ చేస్తారు కదండి. ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. టెన్షన్ ఉండదు. పికప్ డ్రాప్ టెన్షన్ ఉండదు. కాల్స్ ఉంటాయి. కిడ్స్ని టైంకి వెళ్ళి మనం పిక్ చేసుకోవాలి అనే టెన్షన్ ఉండదు. వారే డ్రాప్ చేస్తారు అనుకునేవారు హౌస్ తీసుకునేటప్పుడే లీజ్ మనం ఏ స్కూల్స్ రేటింగ్ బాగుంది 10/10 10/9 పబ్లిక్ స్కూల్స్ ఏవైతే రేటింగ్ ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడు ఆ స్కూల్స్ దగ్గరలో మనం లీజ్కి హౌస్ తీసుకోవాలి. రేటింగ్ ఎక్కువ ఉన్న స్కూల్స్ దగ్గరలో కొంచెం లీజ్ ఎక్కువ ఉంటుంది. అయినా పర్వాలేదు, మనం బిజీగా ఉంటాము, పికప్ డ్రాపు టెన్షన్ ఉండదు అనుకునే వారు బెస్ట్ సొల్యూషన్ అండి. అలాంటి స్కూల్సే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, దానికోసమే చెక్ చేస్తాము. ఎప్పుడైనా రేటింగ్ ఎక్కువగా ఉన్న స్కూల్స్లోనే జాయిన్ చేయాలి. పబ్లిక్ స్కూల్ జాయిన్ చేయాలి అనుకునేవారు మనం ఏ స్కూల్లో అయితే అడ్మిషన్ తీసుకోవాలో ఆ స్కూల్ని మనం విజిట్ చేయాలి అనుకున్నప్పుడు యూఎస్లో ఏదైనా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. మనం హౌస్ లీజుకు తీసుకోవాలి అన్నా నెక్స్ట్ స్కూల్ విజిట్ చేయాలి అన్నా మనం ఫస్టే అపాయింట్మెంట్ తీసుకోవాలండి. వారు ఏ టైంకి అయితే కన్ఫర్మ్ చేస్తారో ఆ టైంకి కరెక్ట్గా మనం ఆ టైంకి వెళ్ళాలి. వారు స్కూల్ మొత్తం మనకి చూపిస్తారండి. అక్కడ టీచర్స్ ఉంటారు. వారు వచ్చి మనకి చూపిస్తారు. స్కూల్ విజిట్ అయినా ఏదైనా కంపల్సరీగా ఏ టైం అయితే మనకు అపాయింట్మెంట్ టైం ఉంటుందో ఆ టైం ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాలండి. ఇక్కడ టైంకి చాలా వాల్యూ ఇస్తారు. కంపల్సరీగా ఆ టైంకే మనం వెళ్ళాలి. ఆ టైంలో చెక్ చేసుకొని స్కూల్ అన్నీ విజిట్ చేసి వచ్చి మనం స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చండి.
చార్టెడ్ స్కూల్స్ వారు ఏం చెక్ చేయరండి. మనం ఏ అడ్రస్ నుండి మనం అప్లై చేస్తున్నాము స్కూల్స్ అలా వారు ఏం చెక్ చేయరు. సిస్టంలో మనం అడ్మిషన్ ఫాము ఫిల్ చేయాలి. మనకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందండి. ఎవ్రీథింగ్ మెయిల్ చేస్తారు. ఈమెయిల్ చేస్తారండి. మెయిల్ అంటే మనకు లెటర్స్ పోస్ట్ చేస్తారు. ఈమెయిల్ చేస్తారు ఎవ్రీథింగ్. మనం చెక్ చేసుకోవచ్చు అడ్మిషన్ కన్ఫామ్ అయింది అని. ఇన్ కేస్ కన్ఫామ్ అవ్వకపోయినా మన జిప్ కోడ్కి దగ్గరలో పబ్లిక్ స్కూల్స్ ఉంటాయండి. 1 ఇయర్ అక్కడ జాయిన్ చేసేసి నెక్స్ట్ మనం ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. మేము వచ్చే ముందు బిఫోర్ ఇయరే మా వంశీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మా కిడ్స్కి అడ్మిషన్ అప్లై చేసేసారు. సెప్టెంబర్లోనే అప్లై చేశారు నెక్స్ట్ అకాడమిక్ ఆగస్ట్కి. అప్పుడు మా పెద్ద బాబుకి కన్ఫామ్ అయింది. లాస్ట్ స్కూల్ ఓపెనింగ్ బిఫోర్ డే మా చిన్న బాబుకి కన్ఫామ్ అయిందండి. చార్టెడ్ స్కూల్ గురించి అసలు చెప్పనవసరం లేదు. బెస్ట్ ఎడ్యుకేషన్ అండి. 100% ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సేమ్ ఈక్వల్ టు ఇండియా అండి. చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. చాలా బాగుంటుంది ఎడ్యుకేషను. ఇక్కడ ఎడ్యుకేషన్కి మన ఇండియా ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లా అలా ఉంటాయి కదా మనకి ఇండియాలో. అలా ఏముండదు. ఒక టాపిక్ ఇస్తారు, వీరే సెట్ చేసుకొని వారే ఆన్సర్ రాయాలి. ఎగ్జాక్ట్ ఆన్సర్ అలానే ఉండాలి అని లేదండి. వారికి టాపిక్ మెయిన్ వారు అండర్స్టాండ్ చేసుకోవాలి కిడ్స్కి. అలా ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రాసెస్. స్కూల్లో అడ్మిషన్ కన్ఫామ్ అయింది. మనము డాక్యుమెంట్స్ అక్కడ నుండి టీసీ ఏమైనా తీసుకొని రావాలి అంటే అలా ఏం లేదండి. వారేం టీసీ అడగరు. మార్కు లిస్ట్ కంప్లీట్ అయిన గ్రేడ్ మార్కు లిస్ట్ మనం ప్రొవైడ్ చేయాలి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకొని రావాలండి ఇక్కడికి. అవి 2 చెక్ చేస్తారు. కిడ్స్కి స్కూల్లో అడ్మిషన్ కన్ఫామ్ అయిపోయిన వెంటనే స్కూల్ రీఓపెనింగ్ బిఫోరే మనకి ఎవ్రీథింగ్ ఈమెయిల్ చేస్తారండి. కిడ్ ఏ క్లాస్ ఏ సెక్షన్, మనకి ఇండియాలో బి సెక్షన్స్ అలా ఉంటాయి కదండి సెక్షన్ నేమ్స్. ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో నేమ్స్ పెడతారు క్లాస్ సెక్షన్స్కి. ఏ సెక్షన్ కిడ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ క్లాస్లో, టీచర్స్ ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ డీల్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఈమెయిల్ చేస్తారండి. మనం స్టేషనరీ బుక్స్ కూడా చార్టెడ్ స్కూల్లో మనమే ఓన్గా తీసుకొని వెళ్ళాలండి. $150 అవుతుంది స్టార్టింగ్లో. 13,000 అలా అవుతుందండి. మనం ఓన్గానే తీసుకోవాలి. పబ్లిక్ ప్లస్ చార్టెడ్ స్కూల్లో వారే ప్రొవైడ్ చేస్తారు. చార్టెడ్ స్కూల్లో మనమే తీసుకోవాలండి. ఓన్లీ బుక్స్ $150 అవుతుంది. ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి. 10 months స్కూల్ ఉంటుంది కదా, మన ఇండియన్ రూపీస్లో 45,000 అలా అవుతుందండి. మనం గ్యాస్ ఫిల్ చేసుకుంటాం కదా, మన ఓన్ ట్రాన్స్పోర్ట్ 45,000 అవుతుంది. స్కూల్కి బుక్స్కి 13,000 అవుతుందండి. రిమైనింగ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. చార్టెడ్ స్కూల్ అంటే మా కిడ్స్ వెళ్ళే స్కూల్, ఇక్కడ యుఎస్లో వెళ్ళే స్కూల్, ఇండియాలో ఎవ్రీ ఇయర్ మనం పే చేసే మనీ 4 lakhs ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ మనం 4 lakhs పే చేసినంత ఎడ్యుకేషన్ బాగుండే స్కూల్ మా చార్టెడ్ స్కూల్ ఇక్కడ. మా కిడ్స్కి లక్కీగా అందులో కన్ఫామ్ అయిందండి. అంత బాగుంటుంది ఎడ్యుకేషను. మెయిన్ టీచర్స్ అండి. టీచర్స్ ఎలా ఉంటారు అని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా, సేమ్ లైక్ యాజ్ పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారో కిడ్స్ని అలా టీచర్స్ చూసుకుంటారండి. ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటారు కిడ్స్. ఇక్కడ స్కూల్కి వెళ్ళాలి అంటే నో అని ఏ కిడ్స్ చెప్పరండి. చాలా స్మైలీ ఫేస్తో హ్యాపీగా వెళ్తారు స్కూల్కి. మెయిన్ స్కూల్స్లో డిసిప్లైన్ చాలా బాగుంటుందండి. నాకు చాలా బాగా నచ్చుతుంది. డిసిప్లైన్ మెయిన్ ఫాలో అవుతారు. టైం అండి, నాకు చాలా బాగా నచ్చేది ఏంటంటే యుఎస్లో టైం చాలా బాగా ఫాలో అవుతారు. టైం వాల్యూ తెలుస్తుందండి. ఏదైనా కిడ్స్గా ఆ ఏజ్లో ఏదైనా ఈజీగా నేర్చుకుంటారండి. ఆ ఏజ్లో వారికి బ్రెయిన్లో పడిపోవాలి టైం వాల్యూ ఏంటని. టైం చాలా బాగా ఫాలో అవుతారు. మన ఇండియాలో టీచర్సే క్లాస్ రూమ్కి వస్తారు కదండి, సెక్షన్ వైజ్ నెక్స్ట్ ఏ పీరియడ్ ఉంటుంది ఆ టైంకి టీచర్స్ వస్తారు కదా. ఇక్కడ అలా ఉండదండి. కిడ్స్కి లాకర్స్ ఇస్తారు. లాకర్లోనే బుక్స్ పెట్టుకోవాలి. ఆ టైంలో ఏ సబ్జెక్ట్కి రూమ్ నంబర్స్ ఉంటాయి. ఆ టీచర్ ఏ రూమ్ నంబర్లో ఉంటారో 5 minutes ఉంటుందండి. ఆ టైంలో వారు బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ టీచర్ ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ బుక్స్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ 5 minutesలో వెళ్ళిపోవాలండి నెక్స్ట్ ఆ టీచర్ దగ్గరికి. 5 minutes తర్వాత 1 second అయినా టాడీ పడుతుందండి. కిడ్స్ చాలా షేమ్గా ఫీల్ అవుతారు ఇక్కడ టాడీ వస్తుంది అని. కంపల్సరీగా టైం ఫాలో అవుతారు. కిడ్స్కి ఆ ఏజ్లో టైం వాల్యూ తెలిస్తే ఇంకేం అవసరం లేదండి. వారు చాలా లైఫ్ని ఈజీగా లీడ్ చేయగలరు. టైం వాల్యూ తెలుస్తుందంటే మెయిన్ అది నాకు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. డిసిప్లైన్ చాలా బాగా ఫాలో అవుతారండి.
చార్టెడ్ స్కూల్లో అడ్మిషన్ కన్ఫామ్ అయిన వెంటనే మనం ఇలా కన్ఫామ్ చేయాలండి. మనం కార్ లైన్‌లో కిడ్‌ని పిక్ చేసుకుంటామా, వాకర్ లైన్‌లో పిక్ చేసుకుంటామా అలా ఉంటుందండి. కిడ్స్‌కి ట్యాగ్స్ ఇస్తారు. కార్ లైన్ ట్యాగ్, వాకర్ ట్యాగ్ ఇస్తారండి. ట్యాగ్స్ బ్యాగ్‌కి వేసేస్తారు. ఆ ట్యాగ్‌లో ఏ కలర్స్ ఉంటాయి, ఆ కలర్‌ని బట్టి కిడ్‌ని మనం ఎలా పిక్ చేసుకోవాలి అని ఉంటుందండి. నెక్స్ట్ మనం చేంజ్ చేసుకోవాలన్నా ఈమెయిల్ త్రూ చేసుకోవాలండి. మనం ఏదైతే కన్ఫామ్ చేస్తామో ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది. కిడ్స్‌కి నంబర్ ఇస్తారండి. మనం కార్ లైన్‌లో వచ్చేటప్పుడు స్కాన్ చేస్తారు. మన దగ్గర ఆ స్కానర్ ఉంటేనే కిడ్‌ని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. కార్ లైన్‌లో వెళ్ళేటప్పుడు ఎవ్రీథింగ్ ఇక్కడ టీచర్సే చూసుకుంటారండి. సపరేట్‌గా ఇక్కడ ఎవరి వర్క్ కంపల్సరీగా వారే చేస్తారండి. ఇక్కడ ఎవరు వాచ్‌మెన్స్, ఇక్కడ సెక్యూరిటీ ఎవ్వరు ఉండరండి. ఎవ్రీథింగ్ టీచర్సే చూసుకుంటారు. స్టాప్ సైన్ బోర్డ్ పట్టుకుంటారు. స్లో సైన్ బోర్డ్ పట్టుకుంటారండి. బ్యాచ్ 2 లైన్స్ ఉంటాయి, కార్ లైన్స్. 1 బ్యాచ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ బ్యాచ్‌ని పంపిస్తారండి. చాలా అనిపిస్తుంది. మనము కార్‌లోనే ఉంటామండి. కిడ్సే ఓన్‌గా సెల్ఫ్‌గా వారు దిగి వెళ్ళిపోవాలి. స్మాల్ కిండర్ గార్డెన్ కిడ్స్ అనుకోండి, టీచర్సే డోర్ ఓపెన్ చేసి వారిని తీసుకొని వెళ్తారండి. నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. టీచర్స్ ఇక్కడ డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, స్కూల్స్ రీఓపెన్ అయిన వెంటనే ఆగస్టులో చాలా సన్నీగా ఉంటుందండి. ఆ సన్‌లో టీచర్స్ 2-3 అవర్స్ అలాగే స్టాండింగ్ మోడ్‌లోనే ఉంటారు. నెక్స్ట్ వింటర్ సీజన్ చాలా హారిబుల్ ఉంటుంది. ఆ టైంలో కూడా టీచర్స్ ఉంటారండి. పేరెంట్స్ మనం అసలు కార్‌లో నుండి దిగడానికి వీల్లేదు. కిడ్స్ ఓన్‌గా వారే వెళ్ళాలి స్కూల్‌కి. వారే డోర్ ఓపెన్ చేసుకొని వారే వెళ్ళాలండి. నాకు ఈ ప్రాసెస్ చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుందండి. సెల్ఫ్‌గా వారి వర్క్స్ వారు చేసుకోవడం అలవాటవుతుంది కిడ్స్‌కి. ఎప్పుడైతే డిపెండ్ అవుతారో వారికి అదే అలవాటవుతుందండి. స్కూల్స్‌లో కూడా టీచర్స్ అలానే చెప్తారు. ఎవరైనా కిడ్ ఏదైనా కింద పడిపోయిందనుకోండి, మీరు హెల్ప్ చేయకండి. ఓన్‌గా వారి వర్క్స్ వారే చేసుకోవడం అలవాటవుతుంది. ఇన్‌కేస్ మీరు హెల్ప్ చేశారనుకోండి, అప్పుడు వారు ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆపోజిట్ వారి నుండి. ఎప్పుడైనా ఓన్‌గా మన వర్క్ మనం చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగుంటుంది. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది లైఫ్‌లో. ఎప్పుడైతే ఎవరి హెల్ప్ అన్ని టైమ్స్‌లో మనకు పాసిబుల్ అవ్వదండి. ఒకరు మనకు హెల్ప్ చేస్తారు. చేయవలసిన ఆ టైంలో వారికి వేరే వర్క్ ఉండొచ్చు. ఆ టైంలో సెల్ఫ్‌గా ఎప్పుడైతే మనం ఎవ్రీథింగ్ నేర్చుకుంటామో అది మనకు లైఫ్‌లో చాలా హెల్ప్ అవుతుంది. అది కిడ్స్‌కి స్మాల్ ఏజ్ నుండే, స్కూల్ స్టేజ్ నుండే అన్నీ నేర్చుకున్నారనుకోండి, అది చాలా బాగా వాళ్ళకి లైఫ్‌లో గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇక్కడ స్కూల్స్‌లో కంపల్సరీగా పికప్, డ్రాప్ ఇన్ టైమ్‌కే చేసుకోవాలండి. టైం చాలా ఫాలో అవుతారు. మనం ఇన్‌కేస్ ఎవ్రీథింగ్ ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. లీగల్‌గా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. ఎవ్రీథింగ్ డాలర్స్‌కి లింక్ చేస్తారు. ఇన్‌కేస్ మనం ఎర్లీగానే కిడ్స్‌ని డ్రాప్ చేసామనుకోండి, మనం డాలర్స్‌లో అమౌంట్ పే చేయవలసొస్తుంది. లేట్‌గా కిడ్‌ని పిక్ చేసుకుంటే లేట్ బర్డ్ అంటారండి. మనం అప్పుడు అమౌంట్ పే చేయవలసొస్తుంది. అప్పుడు టైం మనం స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాం. ఎవ్రీథింగ్ మనీకి లింక్ చేస్తారండి ఇక్కడ. అప్పుడే స్ట్రిక్ట్‌గా మనం ఫాలో అవుతాము. ఇక్కడ టీచర్స్ ఎవ్రీథింగ్ మనకి ఈమెయిల్ చేస్తారండి. కిడ్స్ మధ్య ఏదైనా డిస్కషన్ జరిగినా, ఇన్‌కేస్ కిడ్‌కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ అయినా, స్మాల్ ప్లేయింగ్ టైంలో పడిపోయి ఏదైనా స్మాల్‌గా ఇంజ్యూర్ అయినా ఎవ్రీథింగ్ వారు మనకి ఈమెయిల్ చేస్తారండి. స్కూల్స్‌లో నర్స్ ఉంటారండి. కంపల్సరీగా ఏదైనా ప్రాబ్లమ్ అయినా నర్సింగ్ రూమ్‌కి తీసుకెళ్తారు. ఎవ్రీథింగ్ ట్యాగ్స్ ఉంటాయండి. నర్స్ దగ్గరికి వెళ్ళాలంటే కలర్ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ వేసుకొని నర్స్ రూమ్‌కి అలా పంపిస్తారండి. చాలా టేక్ కేర్ చేస్తారు. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కిడ్స్‌కి. ఎవ్రీథింగ్ ఓన్‌గా నీట్‌గా కిడ్సే మెయింటైన్ చేయాలండి. లంచ్ టైమ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ టైమింగ్స్ డిఫరెంట్‌గా ఉంటాయండి. యుఎస్ చెప్పాలంటే డెవలప్డ్ విలేజ్ అండి. మన విలేజ్‌లో ఇప్పటికీ హోమ్ టౌన్‌లో మా పేరెంట్స్ ఇలానే ఫాలో అవుతారు టైమింగ్స్. ఇక్కడ కూడా సేమ్ కిడ్స్‌కి అదే ప్రాసెస్ ఉంటుందండి. మనం బ్రేక్‌ఫాస్ట్ మనమే హౌస్‌లోనే ఇచ్చేసి పంపించాలి కిడ్స్‌కి. వారికి స్నాక్స్ టైం ఏముండదండి. మా కిడ్స్‌కి అలా ఏముండదు. స్నాక్స్ బ్రేక్ అలా ఏముండదు. లంచ్ టైం 11 ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ వాళ్ళకి 11కే ఉంటుంది. 11:30, 12కి అలా ఫోర్త్ గ్రేడ్, ఫిఫ్త్ గ్రేడ్ అలాంటి వారికి అలా ఉంటుందండి. అర్లీ అవర్స్‌లోనే ఉంటుంది లంచ్ టైము. టీచర్స్‌కైనా ఇక్కడ అందరూ అలానే ఫాలో అవుతూ ఉంటారు.
ఇక్కడ క్లాస్ రూమ్స్‌లో కార్పెట్ ఉంటుంది కదండీ! చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. వారికి లంచ్ అవర్స్‌లో సెపరేట్ రూమ్స్ ఉంటాయండి. ఆ రూమ్స్‌లో నీట్‌గా వారు మెయింటైన్ చేయాలి. ఫుడ్ ఇన్ కేస్ కింద పడిన ఓన్‌గా వారే క్లీన్ చేసుకోవాలి. వాష్‌రూమ్స్ మెయింటైన్ చేసినా నీట్‌గా మెయింటైన్ చేయాలి. కిడ్స్‌కి ఎవ్రీథింగ్ ఆ ఏజ్ నుండే ఎవ్రీథింగ్ వారికి బ్రెయిన్‌లో ఉంటుందండి. మనం ఎలా నీట్‌గా ఉండాలి, హైజీన్‌గా ఎలా మెయింటైన్ చేయాలి. ఇక్కడ వెదర్ కండిషన్‌కి ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయండి. సో చాలా బాగా హైజీన్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ కిడ్స్ స్కూల్లో ఫుడ్ లంచ్ టైమ్ ఉంటుంది కదండీ! ఫుడ్ షేర్ చేసుకోవడానికి వీల్లేదు. ఫుడ్ అలర్జీస్ ఉంటాయండి ఇక్కడ. ఏ కిడ్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు కదా! అందుకే రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఫుడ్ విషయంలో. కిడ్స్‌ని ఫుడ్ అస్సలు షేర్ చేసుకోనివ్వరు. కిడ్స్ బర్త్‌డేస్ ఉంటాయి కదండీ! అలా రిటర్న్ గిఫ్ట్స్ ఏవైనా థింగ్స్ అలా ప్రొవైడ్ చేస్తారు. క్యాండీస్ కూడా ఇవ్వరండి కిడ్స్‌కి. ఫుడ్ అలర్జీస్ ఉంటాయండి. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి లీగల్‌గా. అందుకని ఎవరు రిస్క్ తీసుకోరండి. క్యాండీస్ కానీ, ఫుడ్ షేర్ చేసుకోవడం కానీ అవి చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. మనం టీచర్స్‌కి ఏమైనా ఇవ్వాలి అని మనం అనుకున్నప్పుడు కొన్ని టైమ్స్‌లో స్కూల్స్‌లోనే ఫండ్ రైజింగ్ ఉంటుందండి. ఆ టైంలో మనం టీచర్స్‌కి ఫండ్ రైజ్ చేయొచ్చు. క్లాస్‌లో కిడ్స్ మార్క్స్ కానీ ఎవరివి ఎవరికి షేర్ చేయరండి. ఇక్కడ టీచర్స్ కానీ, కిడ్స్ కానీ ఒకరి మార్క్స్ ఒకరికి షేర్ చేసుకోరు. ఇక్కడ అన్ని స్కూల్స్‌లో యూనిఫామ్ ఉండదండి. డ్రెస్సింగ్ ఎవరికి నచ్చిన డ్రెస్ వారు ఏసుకొని వెళ్ళొచ్చు. డ్రెస్సింగ్ విషయంలో ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవండి. ఓన్లీ డిసిప్లైన్‌కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవ్రీథింగ్ మెయిల్ చేస్తారండి. ఈమెయిల్ చేస్తారు. మెయిల్ అంటే ఇక్కడ మనం ఏదైనా ఎవరికైనా కన్ఫర్మేషన్ చేయాలి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ మెయిల్ అంటే పోస్ట్ చేస్తారండి. ఈమెయిల్ అని మెన్షన్ చేసి చెప్పాలి. కంపల్సరీ ఇక్కడికి ఇప్పుడు మెయిల్ సిస్టమే ఉంటుంది. మెయిల్స్ పంపిస్తూనే ఉంటారండి. మనం అది ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా! అందుకని షేర్ చేస్తున్నాను. ఇక్కడ స్కూల్ స్టేజ్ నుండి కిడ్స్‌కి విష్ చేయడం అలా అలవాటవుతుందండి. మనం వాకింగ్‌కి అలా వెళ్ళినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఇండియా నుండి న్యూగా వచ్చే ముందు అదర్ కంట్రీస్ వారి బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎవరైనా కనిపించిన వెంటనే స్మైల్ చేస్తారు, హాయ్ చెప్తారు, విష్ చేస్తారండి. వాకింగ్‌కి అలా వెళ్ళినప్పుడు స్మైల్ చేస్తూ వండర్‌ఫుల్ గుడ్ మార్నింగ్ అని అలా విష్ చేస్తారండి. మనం రీవిష్ చేయాలి వారికి. ఏవైనా గుడ్ థింగ్స్ మనం నేర్చుకోవడంలో తప్పే లేదండి. పాజిటివ్ ఎప్పుడైనా మనం యాక్సెప్ట్ చేయాలి పాజిటివ్‌ని. ఎవరైనా తెలియని వారు మనకు తెలియదు కదా! వీరేంటి హాయ్ చెప్తున్నారు అనుకుంటాం. వీరికి స్కూల్ స్టేజ్ నుండి ఇక్కడ అలవాటవుతుందండి గుడ్ హ్యాబిట్స్. మనము రీవిష్ చేయడం నేర్చుకుంటారు. ఇక్కడ టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. అందుకే కిడ్స్ కూడా ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటారు. నా బర్త్‌డేకి కూడా బాబు చెప్పాడండి, మమ్మ సర్ప్రైజ్ అని ఈరోజు టీచర్‌తో ఫ్రెండ్స్ అందరితో విష్ చేపించాను మమ్మ క్లాస్‌లో అని చెప్పాడు. అందరు అలానే వారి పేరెంట్స్ బర్త్‌డేకి అలానే క్లాస్‌లో విష్ చేపిస్తారంట అని చెప్పారండి. అంత క్లోజ్‌గా ఉంటారు కదండీ! ఎవ్రీథింగ్ షేర్ చేస్తారు కిడ్స్ టీచర్స్‌తో. ఇక్కడ కిడ్స్‌ని కొట్టకూడదండి అసలు. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. కిడ్స్‌ని కొట్టడం అనేది చాలా రాంగ్. సో, ఎవరైనా కిడ్స్ మా పేరెంట్స్ కొట్టారు అని ఎవరైనా టీచర్‌తో చెప్పారనుకోండి, ఏమైనా కొట్టిన మార్క్స్ ఏమైనా చూపించి స్మాల్ కిడ్స్ అంత ఫ్రీడమ్ ఉంటుంది కదా! కిడ్స్ టీచర్స్‌తో షేర్ చేసుకున్నారనుకోండి, కంపల్సరీగా స్కూల్ నుండి ఒక టీమ్ ఉంటుందండి. వారిని హౌస్‌కి పంపిస్తారు, చెక్ చేస్తారు. పేరెంట్స్ కిడ్స్‌ని సరిగ్గా ట్రీట్ చేయడం లేదా అని చెకింగ్‌కి పంపిస్తారండి. అంత స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ కిడ్స్‌ని కంపల్సరీగా మనం కొట్టడానికి అసలు అలౌ లేదండి ఈ కంట్రీలో. ఇక్కడ టీచర్స్‌ని కిడ్స్ మ్యామ్ అని ఏం పిలవరండి. మ్యామ్, టీచర్ అని ఏం పిలవరు. నేమ్‌తోనే పిలుస్తారండి. మా బాబు వాళ్ళ ప్రిన్సిపల్‌ని కూడా మిస్ ప్రీతి అని అలా కాల్ చేస్తారండి. ఇక్కడ అందరూ అంతే. మిస్ బ్రౌన్, మిస్టర్ అబకాంబి అలా కాల్ చేస్తారండి టీచర్స్‌ని కిడ్స్. ఇక్కడ చూసారా కార్ లైన్స్ ఉన్నాయి కదండీ! కార్ లైన్ వెళ్ళేవారు స్కూల్ డోర్ స్టెప్ వరకు వెళ్తాయండి కార్స్. అక్కడి నుండే పిక్ చేసుకుంటారు. ఇక్కడ పార్క్ అన్నీ వాకర్స్ అండి. వాకర్ ట్యాగ్ ఉంటుంది. వారు వాక్ చేసుకుంటూ వచ్చి పార్కింగ్‌లో అలా వెళ్ళిపోతారండి. ఇలా పార్క్ చేయడం వేరే ప్లేసెస్‌లో అలో ఉండదండి. జస్ట్ స్కూల్ జోన్‌లో ఆ టైం వరకు జస్ట్ వాకర్స్‌ని పిక్ చేసుకొని వెళ్తారు కదా! అలా అలో ఉంటుంది. రిమైనింగ్ దగ్గర చాలా పార్కింగ్ ప్లేస్‌లో రిస్ట్రిక్టెడ్ అని ఎక్కడైతే బోర్డు పెట్టుంటారో అక్కడ కంపల్సరీగా టికెట్ వేస్తారండి. స్కూల్ జోన్‌లో టికెట్ వేస్తే అది రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అలాంటి ప్లేసెస్‌లో అస్సలు నాట్ అలౌడ్ అండి. కార్స్ పెట్టడానికి వీల్లేదు. ఇలా ఎక్కడైతే బోర్డ్స్ ఉండవో అక్కడే మనం పార్క్ చేయాలి.
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. న్యూగా ఎవరైనా వచ్చేవారు ఎడ్యుకేషన్ బాగుండాలి అనుకుంటారు కదండి మెయిన్. అలాంటి ప్లేసెస్లో రేటింగ్స్ ఎక్కువ ఉండే స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. పబ్లిక్ స్కూల్స్లో స్కూల్ ట్రాన్స్పోర్టే ఉంటుంది కదా, టెన్షన్ ఉండదు. రేటింగ్ ఎక్కువ ఉందనుకోండి ఎడ్యుకేషన్ బాగుంటుంది. అలాంటి దగ్గర లీజ్ ఎక్కువ ఉంటుందండి, రెంట్స్ ఎక్కువ ఉంటాయి. రెంట్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎడ్యుకేషన్ బాగుండాలి అనుకునేవారు అలా చెక్ చేసుకొని వెళ్ళొచ్చండి. టెన్షన్ ఫ్రీ ఉంటుంది. అప్పుడు స్కూల్ ట్రాన్స్పోర్టే ఉంటుంది కదండి, ఆ టైంలో కాల్స్ ఉండొచ్చు, పికప్ డ్రాప్ చాలా ప్రాబ్లం అనిపిస్తుందండి ఇక్కడ. అలాంటి వారు అలా సెలెక్ట్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. థింకింగ్ పవర్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే ఎగ్జామ్ ఉంటుందండి. ఫ్రైడే ఈవినింగ్ నుండి మండే వరకు ఏం హోంవర్క్స్ ఇవ్వరు. రిమైనింగ్ డేస్ ఎవ్రీడే హోంవర్క్స్ ఇస్తారండి. ఎవ్రీడే వీరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది హోంవర్క్స్లో ఎవ్రీడే చెక్ చేస్తారు. అవి మార్క్స్ లాగా కన్సిడర్ చేస్తారండి. సపరేట్ ఎగ్జామ్స్ అలా ఏం కండక్ట్ చేయరు. వీరి క్లాస్లో వీరి బిహేవియర్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ కన్సిడర్ చేస్తారండి వీరి మార్క్స్లో. మన ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి కదా, పీరియడ్ వైజ్ టీచర్ దగ్గరికే వెళ్ళాలి. మనం ఆల్మనాక్ డైరీ అంటాం కదా, ఇక్కడ సీజే అంటారండి. సీజే కంపల్సరీగా క్లాస్కి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే వీరికి లంచ్ కట్ ఉంటుంది, స్నాక్స్ బ్రేక్ కట్ ఉంటుందండి. వీరి బిహేవియర్లో ఏదైనా డిఫరెన్స్ ఉన్నా, ఫ్రెండ్లీ నేచర్గా లేకపోయినా అలా వీరికి ఇలానే పనిష్మెంట్స్ ఉంటాయండి. అంతకంటే ఏం హార్మ్ఫుల్గా ఏం పనిష్ చేయరు. లంచ్ బ్రేక్ కట్ ఉంటుంది, సపరేట్గా లంచ్ చేయాలి. ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని లంచ్ చేయకుండా వారికి సపరేట్గా 1 వీక్ సపరేట్గా కూర్చొని లంచ్ టైంలో రీడ్ చేయించడము అలా ఉంటాయి ఇక్కడ పనిష్మెంట్స్. వీరికి మెయిన్ ఎగ్జామ్స్ అంటే స్టార్ ఎగ్జామ్స్ అని ఉంటాయండి. అవి యూఎస్ మొత్తం ఉంటాయి. అందరికి ఒకేసారి సిస్టమ్ ఆన్ అవుతుంది. ఆ టైంకి ఏ టైం అయితే ఎగ్జామ్ ఉంటుందో ఆ టైంలోనే అన్ని స్కూల్స్లో ఆన్ అవుతుంది సిస్టమ్. ఆన్లైన్లోనే ఆ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్ మిడిల్లో ఎలా ఉంటుందంటే 2-3 అవర్స్ ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అది 2-3 అవర్స్లోనే వాళ్ళు మిడిల్లో బ్రేక్ తీసుకోవచ్చు, వాష్రూమ్కి వెళ్ళొచ్చు, వాటర్కి అలా వెళ్ళొచ్చు. అలా బ్రేక్ తీసుకుంటూ ఎగ్జామ్స్ రాయడానికి అలా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ. కిడ్స్ బిహేవియర్ క్లాస్లో బాగుంది, డైలీ హోంవర్క్స్ బాగా చేస్తున్నారు అనే వారికి టీచర్స్ అప్రిషియేషన్ లాగా 1 డే హోంవర్క్ స్కిప్ చేసేలాగా స్లిప్ లాగా ఇస్తారండి. వారికి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ గ్రేడర్కి కిండర్ గార్డెన్ వారికి $10 అని ఇస్తారండి. వారికి అప్పటి నుండే మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఈ మనీతో మనం ఎన్ని థింగ్స్ మనం కొనుక్కోవాలి, నెక్స్ట్ ఎంత మనీ సేవ్ చేసుకోవాలి అని చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి. $10 ఇస్తారు టీచర్స్ క్లాస్లో. ఎవ్రీడే వీరి పర్ఫార్మెన్స్ని బట్టి $10 ఇస్తారు. 1 డే షాప్ ఉంటుందండి, స్మాల్ కార్స్ టాయ్స్ ఉంటుంది. ఆ అమౌంట్లో ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత అమౌంట్కి ఏదైనా టాయ్ కొనుక్కోవాలి అని సెలెక్ట్ చేసుకోవడము ఇలాంటివి బాగా కండక్ట్ చేస్తారండి. చాలా బాగా అనిపిస్తుంది. ఆ స్టేజ్ నుండే వారికి ఓన్గా డెసిషన్ తీసుకోవడం, వారిని వారు రెస్పెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం అన్నీ ఎవ్రీథింగ్ తెలుస్తాయండి. ఎలా సేవ్ చేసుకోవాలి మనీ అని వారికి బాగా అండర్స్టాండ్ అవుతుంది. పబ్లిక్ స్కూల్స్లో మెయిన్ స్పోర్ట్స్ ఉంటాయండి. ఇక్కడ స్పోర్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి వారికి ఫ్యూచర్లో. హైయర్ గ్రేడ్స్కి వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ మార్క్స్ కూడా వారికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. చార్టెడ్ స్కూల్లో అంత స్పోర్ట్స్ ఏమి ఉండవండి, మెయిన్ ఎడ్యుకేషనే ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ అవర్స్ ఉంటాయండి. స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా కిడ్కి ఏమైనా అండర్స్టాండ్ అవ్వడం లేదు అలాంటి కిడ్స్ వెళ్ళొచ్చు స్టూడెంట్ అవర్స్లో. వారు అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీచర్స్. ఆ ఆప్షన్ కూడా మనకు ఉంటుందండి చార్టెడ్ స్కూల్స్లో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశానండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. యూఎస్లో ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందండి. మనం స్కూల్స్ ఏం జాయిన్ అవ్వాలి అని మనం ఓన్గా సెలెక్ట్ చేసుకోవాలి. పబ్లిక్ స్కూల్స్, పబ్లిక్ ప్లస్ చార్టెడ్ స్కూల్స్ ఉంటాయండి. ఇన్ కేస్ మనం చార్టెడ్ స్కూల్లో కిడ్స్ని జాయిన్ చేయాలి అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ ఇయర్లోనే వారు ఎప్పుడైతే ప్రాసెస్ ఓపెన్ చేస్తారో ఆన్లైన్లో అడ్మిషన్ ఫామ్స్ ఓపెన్ చేస్తారో ఆ డేనే మనం అడ్మిషన్ అప్లై చేసుకోవాలండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. ఆ డే మనం అప్లై చేసినా కానీ కాంపిటీషన్ అప్పటికే చాలా ఎక్కువగా ఉంటుందండి. సీట్ ఆ డే ఏ డే అయితే వారు ఓపెన్ చేస్తారో ఆ డే మనం అప్లై చేసుకుంటేనే మనకి కన్ఫర్మేషన్ డౌట్గా ఉంటుంది, అంత కాంపిటీషన్ ఉంటుందండి. అలా థింక్ చేసి మనం డెసిషన్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ బాగుండాలి అంటే పబ్లిక్ స్కూల్స్, రేటింగ్ ఉన్న స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే లీజ్కి హౌస్ తీసుకోవాలండి. అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఆ టైంలో
ఫ్రీ ఓన్ ట్రాన్స్పోర్ట్, స్కూల్ ట్రాన్స్పోర్టే ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.